మాత, పరమేశ్వరులు సమాధి నుంచి లేచేటట్లుగా లేరు. ప్రభువులు మాతో అన్నారు, ఈ మాట ఎలాగైనా వారి సమాధి సమాప్తమవ్వగానే నేను వారి కోసం కొత్త చితాభస్మం తీసుకురావాలని. కానీ నేను ఎలా తేగలను? సమాధి అసలు ముగిస్తే కదా. సమాధి ముగిసినా గాని ఎక్కడి నుంచి తెస్తావు చితాభస్మం? శ్మశానం నుంచి తెస్తాను మాత. సమాధి ముగిసాకే కనుక నీవు భస్మం తేవాలని వెళితే సమయం ఎక్కువ పడుతుంది. ఆలస్యమైతే పరమేశ్వరులు కోపగించుకోవచ్చును. అయితే నేనేం చేయను మాత? వెంటనే వెళ్ళి చితాభస్మం తీసుకురా. పరమేశ్వరుని ఆజ్ఞాపాలన చెయ్యవలసిందే. నీకది గుర్తుందో లేదో, నేటి తిథిన మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగ స్థాపన అయ్యింది. ఆనాడు పరమశివులు మొదటిసారిగా శరీరంపై చితాభస్మాన్ని పూసుకున్నారు. ఇప్పుడు నీవు శీఘ్రంగా వెళ్ళు, జాప్యం చేయకు. తమ ఆజ్ఞ మాత. జై జై శివ శంకర, జై జై పరమేశ. జై జై శివ శంకర, జై జై పరమేశ. జై శివ శంకర, జై పరమేశ. చితాభస్మాన్ని తెచ్చావానండి? తెచ్చాను గాని పరమేశ, దీన్ని తేవడం కోసం నేను చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. సరే, ఇప్పుడు నీవు పార్వతీదేవికి సేవ చెయ్యి. ఆమెకు ప్రస్తుతం నీ యొక్క సేవ అత్యంత ఆవశ్యకం. తమరి ఆజ్ఞ ప్రకారమే పరమేశ. ఈ సేవకునికి ఏమి ఆజ్ఞ స్వామి పరమేశ? ఓ అసురా, నీవు భస్మం నుంచి ఉద్భవించావు కనుక నీ పేరు భస్మాసురుడు. నీవు మా కోసం నిత్యం కొత్త భస్మాన్ని తేవడం కోసమే ఉద్భవించావు. అవశ్యం స్వామి పరమేశ, అవశ్యం. కానీ ఈ పని చాలా తుచ్చమైన పని. ఏదైనా ఉచ్చమైన కార్యాన్ని ఇవ్వండి. ముందు నీవి తుచ్చ కార్యం సఫలంగా పూర్తి చేయి. ఆ తర్వాత మేము నీకు ఉచ్చ కార్యాన్ని అప్పగిస్తాం. తమ ఆజ్ఞ ఏదైనా సరే శిరసావహిస్తాను. ఓ పరమేశ, వీరు నా పేరు భస్మాసురుడని పెట్టారు. నన్ను తమరు అసురుడని కూడా పిలిచారు. అయితే నేను అసురుడనా? మా నోట ఎప్పుడైతే అసురుడు అనే మాట వచ్చిందో తప్పకుండా నీవు అసురుడవే అవుతావు. నీవు కనుక దేవ, దానవ, మానవ, శివగణాల్లో ఒకడివైతే నిన్ను అదే పేరిట పిలిచేవాడవు. ప్రస్తుతం నీవు అసురుడవనే భావించు. ఇప్పుడు వెళ్ళు, మాకై చితాభస్మం తీసుకురా. తమ ఆజ్ఞ మహాదేవా. కనుచూపు మేరలో ఎక్కడా శ్మశాన భూమి కనిపించడం లేదు. నేను పరమేశ్వరునికై చితాభస్మాన్ని ఎక్కడి నుంచి పట్టుకురాను? ఇదిగో వినండి, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా శ్మశాన భూమి ఉందా? శ్మశానమా? అక్కడేమి చేస్తావు?
నాకు చితాభస్మం కావాలి. ఏమిటి చితాభస్మం? ఎవరు నీవు? చితాభస్మం ఎందుకు నీకు? ఏం చేస్తావు చితాభస్మం? నేను భస్మాసురుణ్ణి. నాకు నా స్వామి అయిన శివుని కోసం చితాభస్మం కావాలి. అదే వెతుకుతున్నాను. అయితే నీవు అసురుడవా? అయితే నువ్వు మా జాతి వాడివా? ఆ, ఆ, నేను అసురుణ్ణి. నీవు అసురుడవైతే మరి నేను మీ జాతి వాణ్ణేగా. అయితే దానివల్ల ఎవరికి లాభం? లాభమా? ఎలాంటి లాభం? అన్నా భస్మాసుర, మనమంతా ఒకే జాతి వాళ్ళం. కానీ మేమిప్పుడు ఘోర సంకటంలో ఉన్నాము. మా దశ అత్యంత శోచనీయం. కష్టాల్లో జీవితం గడుపుతున్నాం. కష్టాలా? ఎందుకు కష్టాలు? యజ్ఞయాగాలు చేసే వాళ్ళ శక్తులు ఇంకా అధికమవుతున్నాయి. అయితే ధర్మం యొక్క దివ్యశక్తి అధికమైతే మనం వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేం. అందువల్ల మన అసురశక్తి తగ్గుతుంది. దేవతల, ఋషిమునుల, మానవుల యొక్క ధర్మం, నీతి పట్ల అభిరుచి ఎంతో పెరిగిపోవటం వల్ల వారి శక్తి ముందు మన మోసం, కపటం, హింస, క్రోధం అన్నీ వ్యర్థమైపోయాయి. అందుకే మేము అడవుల్లో, గుహల్లో దాక్కోవలసి వస్తుంది. మాకు మా ఆహారం కూడా దొరకటం లేదు. ఆకులు అలములు తిని జీవించవలసి వస్తుంది. ఆకులు అలములు తిని ఇంకా మేము ఎన్నాళ్ళు జీవించగలం? మేము పశువులం కాదు, వాటిపై ఆధారపడేందుకు, జీవితం గడిపేందుకును. చాలు చాలు నా జాతి బంధువులారా, చాలు. నేను ఇంతకన్నా ఎక్కువగా మీ దుఃఖాన్ని చూడలేను. అయితే ఏదైనా ఉపాయం చూడు, మమ్మల్ని ఈ కష్టాల నుంచి కాపాడు. చెప్పండి, ఈ భస్మాసురుడు మీకోసం ఏం చేయగలడు? శివుడైతే నీ స్వామి కదా. ఆ, అవును. ఆయన చాలా మహిమగల దేవుడట. ఆయన కన్నా మహిమగల దేవుడు ఈ జగత్తులో ఎవరు లేరు. సర్వ జగత్తులో ఇదే అంటున్నారు. దేవ, దానవ, మానవులందరికీ కూడా ఈ నిజం తెలుసు కదా. అయితే మరి మేమేం చేయాల్సి ఉంటుంది? నీవు వారి దగ్గర ఒక వరాన్ని ఇవ్వమని కోరుకో. దానివల్ల మానవులు, దేవతలు కూడా భయపడిపోవాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల నీవు అజేయుడు అవుతావు, మేము నిర్భయులమవుతాం. నేను అజేయుడనవుతాను, మీరు నిర్భయులవుతారు. అదేలాగా? మన స్వామి శివుని యొక్క వరం పొంది ఇంకలాగా. వరం పొందగానే నువ్వు అజేయుడవు, శక్తిశాలివి అవుతావు. మేమందరం కలిసి నిన్ను మా అసుర సామ్రాట్టుని చేస్తాం. ఇక మేము నీ యొక్క సైనికులమవుతాం. మీరు నా సైనికులు, నేను మీ సామ్రాట్టుని, అజేయ సామ్రాట్టుని. అవుతాను, తప్పకుండా అవుతాను. నేను అసుర సామ్రాట్టుని తప్పకుండా అవుతాను. కానీ ఇప్పుడే కాదు, ఇక నీ మహిమగల దేవుడు స్వామి శివుని వరం పొందిన తరువాతనే. అప్పుడే అది కూడా తప్పక పొందుతాను. నేను నా పరమేశ్వరు నుంచి వరం తప్పక పొందుతాను. స్వామి పరమేశ్వరునికి మీ సేవకుడు భస్మాసురుని ప్రణామాలు. రా భస్మాసుర, భస్మం తెచ్చావా? ఈవేళ భస్మం దొరకలేదు పరమేశ. ఎందువల్ల? స్వామి పరమేశ, ఈ జగత్తులో మనుష్యుల, అసురుల ఆయుష్ పెరుగుతూనే ఉంది. నేను నలుమూలలా వెతికి వెతికి వేసారిపోయాను. కానీ ఎక్కడా కొత్త చితియే కనిపించలేదు. దానివల్ల భస్మం దొరకనేలేదు. శ్మశానాలన్నీ శూన్యమయ్యాయి. మృత్యుదేవత తన కార్యం సరిగ్గా నిర్వహించడం లేదు. అందువల్ల మనుష్యులెవరూ మరణించడం లేదు. ఇప్పుడు నా చింత ఏమిటంటే తమ ఆజ్ఞను ఎలా పాలించగలనా అని. జన్మించిన వారందరూ మరణించటం తథ్యం. జనన మరణాలు ప్రకృతి అచంచల నియమాలు. అందువల్ల నీవు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. వెతికితే నీకు ఎక్కడైనా చితాభస్మం తప్పక ప్రాప్తిస్తుంది. నేను జగమంతా తిరిగి తిరిగి వచ్చాను స్వామి పరమేశ. ముందు ముందు చితులు మండటం, వాటి భస్మం దొరికే సూచనలేమీ కనిపించడం లేదు. మీరు నా ఒక్క ప్రార్థనను స్వీకరిస్తే భస్మం పొందే మార్గం కనిపించవచ్చు. ఏమిటా ప్రార్థన? నాకొక వరం ఇవ్వండి. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడతానో వాడు భస్మం అవ్వాలి.
దాంతో ఏమవుతుంది భస్మాసురా? ఒకటి దానితో భస్మం దొరకగలదు పరమేశ. రెండోది ఆ వృద్ధులు వ్యర్థంగా భూమికి భారమై మృత్యువును పొందలేకపోతున్నారు. ఇక వారు వృద్ధాప్య బాధ నుంచి విముక్తులవుతారు. నాకు వరమివ్వండి పరమేశ. తథాస్తు. ఇప్పుడు నీవు ఎవరి నెత్తి మీదైనా చేపెట్టగానే వారు బూడిద గుట్టయిపోతారు. మరైతే గుర్తుంచుకో, మృత్యు సమీపానికి చేరి వృద్ధాప్య కష్టాల నుంచి విముక్తిని పొందగోరే ప్రాణులపైనే నీవు దీన్ని ప్రయోగించాలి. నిర్దోషుల మీద మాత్రం దీన్ని ప్రయోగించకు సుమా. అలా ఎప్పుడూ చేయను స్వామి, ఎప్పుడు చేయను. తమరు అసుతోషులు కదా, అందరి ఆశలను నెరవేరుస్తారు. నేను ఆశించనైనా లేదు మీరు నా యొక్క ప్రార్థన విని ఇంత త్వరగా వరాన్ని ఇస్తారని. ఇప్పుడు నేను కైలాస పర్వతం మీద చితాభస్మం గుట్టలు పెట్టేస్తాను. తమరికి జయం కలగాలి పరమేశ, జయం కలగాలి. ఏమిటి మీరు ఇలా చేశారు స్వామి? తమరెప్పుడు ఇలాగే చేస్తారు. అసురులకి వరాలనిచ్చి వారి అహంకారాన్ని పెంచి వేస్తారు. అప్పుడు వాళ్ళు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తారు. భస్మాసురుడు కూడా ఇంత పెద్ద వరాన్ని పొంది అలాగే చేస్తాడు. నీవు చింతించకు దేవి. భస్మాసురుడు మా సేవకుడు. అతడు మా ఆజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించడు. ఎంత సేవకుడైనా గాని అతడు అసురుడే కదా స్వామి. ఇంకా అసురులో ఆజ్ఞనే కాక ధర్మం, నీతి, న్యాయం, మర్యాద అన్నింటినీ ఉల్లంఘన చేస్తారు. భస్మాసురునికి ఇంత పెద్ద వరాన్ని ఇవ్వడం ఎన్నడూ మంచిది కాదు స్వామి. దొరికిందా నీ మహిమగల దేవుడైన శివుని వరం? దానికోసమే వెళ్ళాక వట్టి చేతులతో తిరిగి వస్తానా? నాకు నమ్మకమే, వరం దొరికితేనే నువ్వు తిరిగి వస్తావని. ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం కలగాలి. ఏం నమ్మకం? పరమేశ్వరులు నాకు వరం ఇచ్చారు కదా, నేను ఎవరి నెత్తి మీదైతే చేయి పెడతానో వారు భస్మమైపోతారని. అసుర సామ్రాట్ భస్మాసురునికి అసుర సామ్రాట్ భస్మాసురునికి. మరి అసుర సామ్రాట్, మీరేదో నమ్మకమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరేదో చెయ్యాలని, అది ఏమిటి? ఆ వరాన్ని ప్రయోగించి చూడాలి. నాకు నమ్మకం కలగాలి. స్వామి పరమేశ్వరులు నాకు ఇచ్చిన వరంలో ఎంత శక్తి ఉందో, మేము ఎవరి నెత్తి మీద చేపడితే వారు భస్మమైపోతారో లేదో. వద్దు, వద్దు, అసురరాజా, వద్దు, వద్దు. అసుర సామ్రాట్, అసుర సామ్రాట్, మీరు ఇదేమిటి చేస్తున్నారు? ప్రయోగించి చూస్తున్నారు. అయ్యో, అసుర రాజా, మన వాళ్ళ మీద ఎవరైనా ప్రయోగిస్తారా? ప్రయోగాలు ఇతరుల మీద చేయాలి. ప్రయోగాలు ఇతరుల మీద చెయ్యాలా? లేకపోతే ఇదేమిటి? అసురుడివై ఉండి నీ అసుర సోదరులనే భస్మం చేస్తున్నావా? అయితే మరి ప్రయోగం చేయాలంటే నేనెవరిని భస్మం చేయాలి? మన శత్రువులని, మన అసుర సోదరుల, అసుర జాతి యొక్క శత్రువులని, వారందరూ అసుర జాతిని సమాప్తం చేయాలని చూస్తున్నారు. నీవు వాళ్ళని భస్మం ఎందుకు చేయవు? ఎవరు వారందరూ? వాళ్లే యజ్ఞయాగాలను చేసి ధర్మశక్తిని సేకరించి మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆ ఋషిమునులు ఎప్పుడూ ప్రేమ, సత్యం, అహింస లాంటి మాటలను ఉపయోగించి మనల్ని దుర్బలం చేయాలని చూస్తున్నారు. వారే మన వినాశనానికి కారకులు. అలాగా ఏమిటి? అంతే, అలాగే. ఇంకోలా అయితే మేము ఇలాగ ఎందుకు మాట్లాడతాము? నీవు నీ వరం యొక్క సదుపయోగం చేసి మన అసుర సోదరులను ఎంతో శక్తిశాలులుగా చేసి అసుర సామ్రాజ్యాన్ని తప్పక స్థాపించి తీరాలి. అలాగే జరుగుతుంది. ఇక నేను ముల్లోకాల్లోని అసుర శత్రువులను సమూలంగా నాశనం చేసి
అసురుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. ఇంద్రాయ స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహ. ఎవరు నువ్వు? ఇప్పుడే తెలుస్తుంది మీకు నేనెవరినో. సర్వాభరణ భూషితాయ సర్వాభరణ భూషితాయ సర్వాభరణ భూషితాయ. ఈ దుష్ట భస్మాసురుడు నిర్దోషులను కూడా భస్మం చేసేస్తూ ఉన్నాడు. ఇతడు మునే, ఇతన్ని కూడా భస్మం చేసేస్తాను. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఏం చేస్తున్నావు భస్మాసురా? నన్ను భస్మం చేస్తే నీకేం దొరుకుతుంది? దొరుకుతుంది, దొరుకుతుంది నీ భస్మం. నా భస్మం వల్ల నీకేం ప్రయోజనం భస్మాసురా? నేనొక జీర్ణ క్షీణ దుర్బల కాయం గల ఒక అల్ప ప్రాణిని. నన్ను భస్మం చేస్తే నీకు ఎంత భస్మం దొరుకుతుంది? ఇంత. చూడు, అదే చేస్తూ ఉండు. అదే. ఏమిటి? ఏం చేస్తూ ఉండను? అదే రాక్షసులను భస్మం చేసే పని. మోటుగా మొద్దుగా కొవ్వెక్కి దృఢంగా ఉండే రాక్షసులు, వాళ్ళని భస్మం చేసేయి. 4 దిక్కులా భస్మం అయిపోతుంది. అయ్యో, నారదా, నువ్వు నన్ను మూర్ఖుండనుకున్నావా? లేదే, నీ ముందు నించున్నంత వరకు నేను ఎలా మూర్ఖుండనుకుంటాను? అదే, నా ముందు నుంచునే నువ్వు నన్ను మూర్ఖుండనుకుంటున్నావు. అందుకనే రాక్షసులను భస్మం చేయమని దుష్ట సూచనిస్తున్నావు. కానీ నేనిక సమస్త ఋషులను, మునులను, దేవతలను, బ్రహ్మ విష్ణు దేవేంద్రులను అందరినీ భస్మం చేసి ముల్లోకాలపైన విజయాన్ని పొందుతాను. దానికి ముందు మొట్టమొదటగా నిన్ను భస్మం చేస్తాను. భస్మాసురా, మొట్టమొదట ముల్లోకాలపై విజయం పొంది ఆ తర్వాత నారాయణ నారాయణ. బలారి మహాబలి, అరే బలారి భస్మాసురా, మా వ్యధను విను. అసుర రాజా, మా వ్యధను విను. అసుర సోదరులారా, నేను నా భస్మీకర వరాన్ని ప్రయోగించి ముల్లోకాలను అల్లకల్లోలం చేసి అశాంతి రేపాను. ఇప్పుడు చెప్పండి, మీకు నేనేం చేయాలో? మహాబలి భస్మాసుర, ఆ అల్లకల్లోలంతో మాకు ఏమి దొరుకుతుంది? అయితే మరి మీకు కావాల్సిందేమిటి? సమస్త రాక్షస జాతికి మంచి కోరుకుంటాము. చూస్తున్నావుగా, దేవతల భయంతో మేము ఎలా అరణ్యంలో దూరి దాక్కున్నామో. అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్, ఇది మీకు బహుమతిగా ఇస్తున్నాము. ఇదిగో అసుర సామ్రాట్ యొక్క కత్తి. ఇది చూస్తే ఇక మన ఉద్ధరణ నిశ్చితమనిపిస్తుంది. అలా అనిపిస్తే మన అసుర బంధువుల రక్షణ కోసం, మంచి కోసం నేనేం చేయాలి? అసుర రాజా,
అసురులకి మంచి చేయాలంటే నువ్వు అసురుల శత్రువులైన ఈ దేవతలను ధర్మాత్ములను అంతం చేసి ముల్లోకాల్లోనూ అసురుల సామ్రాజ్యాన్ని స్థాపించు. అయితే చెప్పండి, ఎవరు మనకి శత్రువైన రాజు? రాజా ధర్మసేనుడు. అతను బ్రహ్మ విష్ణుల భక్తుడు, ఇంకా అతను చాలా ధర్మాత్ముడు. ధర్మాత్ముడా? నేను అతని ధర్మాన్ని, అతని ఆత్మని రెంటిని అంతం చేసేస్తాను. అసుర సామ్రాజ్యం స్థాపించే కార్యాన్ని నేను ఇప్పుడే ఇక్కడి నుంచి ఆరంభిస్తాను. చూస్తాను ఎవడో ఆ ధర్మసేనుడు. ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో. ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో. ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో. మహామంత్రి ప్రసేనజిత్, ఆజ్ఞాపించండి మహారాజా. మా ప్రజల క్షేమ సమాచారాలు చెప్పండి. మహారాజా, ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. రాజ్య వ్యవస్థ సరిగ్గా నడుస్తోంది. అన్ని పనులు కుశలతాపూర్వకంగా జరుగుతున్నాయి. కానీ మహారాజా. కానీ ఏమిటి మహామంత్రి, ఆగిపోయారే? చెప్పండి ఏమిటో నిస్సంకోచంగా. మహారాజా, ఇప్పటిదాకా రాజ్యమంతటా శాంతి నెలకొని ఉంది. కానీ చుట్టుపక్కల రాజ్యాల్లో భయంకర రాక్షసుడైన భస్మాసురుని అత్యాచారాల వార్తలు విని విని మన ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజల భయం అతడు మన రాజ్యంలోకి వచ్చి తన దుండగాలు దుష్కార్యాలతో వారిని పీడిస్తాడేమోనని. ఎప్పటికీ కాదు, ఏ విధంగానూ కాదు. మేము మా ప్రజలను ఏమాత్రమూ బాధపడనీయం. మహామంత్రి, ఇప్పుడే మన సైనికులను ఆదేశించండి, భస్మాసురుని సమాప్తం చెయ్యమని. భస్మాసురుణ్ణి సమాప్తం చేయాలని ఆలోచిస్తున్నారా? రాజా ధర్మసేన, నీకిది తెలుసా? ఇప్పుడు నీవు సమాప్తమయ్యే సమయం సమీపించిందని. సేనాపతి, ఈ దుర్మార్గుని సమాప్తం చేయండి. భస్మాసురా! 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 నన్ను సమాప్తం చేయాలని ఆలోచించే ధర్మసేనుడే స్వయంగా సమాప్తమయ్యాడు. ఇప్పుడు ఈ రాజ్యం మీద అసురుల అధికారం స్థాపితమైంది. మహారాజు ధర్మసేనుని పుత్రుడు
వృషసేనుడు ఇక్కడ ఉండగా ఒక అసురుడు ఈ సింహాసనంపై ఎప్పుడూ కూర్చోలేడు. ఇక్కడ అసురుల రాజ్యం ఎప్పటికీ స్థాపించనీయను. స్వామి, ఇతడు అతి భయంకర దైత్యుడు. తాను పొందిన వరంతో మిమ్మల్ని భస్మం చేసేయగలడు. ఇక్కడి నుంచి పారిపోదాం, అదే మనకు మంచిది స్వామి. స్వామి, స్వామి. స్వామి, స్వామి, ఎంత పనైంది స్వామి. ఏమిటిది? నేను మిమ్మల్ని హెచ్చరిక చేద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు నా హెచ్చరికే అక్కర్లేదు. ఈ దుష్టుడు మిమ్మల్ని భస్మం చేసేశాడు స్వామి. మీ ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు నేనెవరి కోసం జీవించను? ఎలా? అంత కూడా పాపి, దుష్టుడా, ఎందుకలా నాకేసి చూస్తున్నావు? ఎలాగూ రాక్షసుడివి, తామసం లాంటి అవగుణాల భండారానివి. నేను నా స్వామి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను. ఆలస్యం చెయ్యకు, నన్ను కూడా భస్మం చేసేయ్. నన్ను నీలాంటి పరమ సుందరిని భస్మం చేసి నాకు నేను చెడు చేసుకుంటానా? అలాంటి మూర్ఖుని కాను నేను నిన్ను నా మహారాణి చేసుకుంటాను. మహారాణి, నా వద్దకు రా మహారాణి. మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! నారాయణ నారాయణ. పరమపిత భస్మాసురుడు భూలోకంలో మహా ఉపద్రవం తెచ్చిపెట్టాడు. అహంకారంతో మదించిన తన అన్యాయ కార్యాలు దినదినము పెరిగిపోతున్నాయి. అతడు స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించి దేవతలను అక్కడి నుంచి బహిష్కరించాలని కూడా నిశ్చయించుకుని ఉన్నాడు. అతని నిశ్చయమే గనక ఫలిస్తే చాలా అనర్థమైపోతుంది. అతని నాశనానికి ఏదన్నా ఉపాయం చూడండి. నాశనమవుతాడులే నారదా. వినాశకారకులెవరు అధిక సమయం భూమి మీద నిలవలేరు. వచ్చిన చిక్కేమిటంటే అతడు పరమేశ్వరుని వరం పొంది ఉన్నాడు. దానివల్ల ఉన్మాదితుడైపోయాడు. ఆ దుర్మార్గునికి తెలియటం లేదు ఆ పరమేశ్వరుడు అతన్ని నాశనం చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడని. ఆ పరమేశ్వరుడా? అదేలాగా? భస్మాసురుని మనసులో నారీకాంక్ష మొలకెత్తింది. ఇక ఆ పరమేశ్వరుడే ఎవరో ఒక సుందరి ద్వారా అతని అంతమందింపజేస్తారు. ఇక నువ్వు వెళ్ళు నారదా. నారాయణ 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 నారాయణ. ఈ పాట ప్రపంచంలో అందరూ ఎప్పటినుంచో వింటున్నదే. లక్ష్మీ లక్ష్మీ అని నువ్వెప్పుడు అనవు కదా. నారాయణ నారాయణ. మాత, ఈ విషయం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాం. నేను అప్పుడు తమరికి నివేదించుకున్నాను, నారాయణ నామంలోనే లక్ష్మి సమ్మిళితమై ఉందని. అయితే సరే, కానీ నీవు చెప్పు, ఇన్నాళ్ళ నుంచి నువ్వెక్కడున్నావు? త్రిమూర్తుల లీలలకు సాకార రూపమిచ్చే పనిలో ఉండిపోయాను. అంటే నీ ప్రశ్నలన్నీ ఇప్పుడు సమసిపోయాయి.
లేదు లేదు మాత, ఎప్పటికీ లేదు. ప్రశ్నలు ప్రళయకాలం దాకా కూడా ఉంటాయి. ప్రశ్నలు, సూచనలు, ఇంకా భక్తి, ఇవన్నీ నారదుడి జీవితం. కానీ భస్మాసురుని విషయంలో మాకు నీవేమీ సూచననివ్వలేదే? విన్నదేమంటే భూలోకంలోని నిర్దోషులందరినీ భస్మం చేసే భయంకర భస్మాసురుని చూసి సమస్త ప్రాణకోటి ఎంతో కంపించిపోతున్నారని. మీరు విన్నది నిజమే మాత. కానీ ఈ నిజాన్ని నీవు చెప్పలేదే నారదా? సర్వ జగత్తు యొక్క మంచి చెడ్డల సూచనలిస్తూ ఉంటావు. ఈ సూచన నీవెందుకు ఇవ్వలేదు? మాత, మీకు శ్రీ మహావిష్ణువుకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏ విషయమైనా దాచగలమా? తమరు సర్వజ్ఞులు. తమ దివ్య దృష్టితో ఎప్పుడు కావాలన్నా ఏది కావాలన్నా చూడగలరు, ఎరుగగలరు. అయితే శ్రీ మహావిష్ణువు ఈ విషయమై ఏమీ చెప్పలేదా? ఇక్కడ ఉంటే కదా చెప్పడానికి. వారు భక్త రక్షణకై భూలోకానికి వెళ్లారు. భక్త రక్షణ కోసం భూలోకానికి వెళ్ళారా? ఎవరా భక్తులు? భస్మాసురుడు చేసిన అత్యాచారాల వల్ల నేను చూస్తూ ఉండగా నిర్దోషులెందరో ప్రాణాలు కోల్పోయారు. కానీ నేను అక్కడ రక్షించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువును చూడనేలేదే. ఎలా చూడగలవు నారద? మా సాకార రూపం అయితే నీవు చూడగలవు. భక్తుల రక్షణ కోసం మేము అప్పుడప్పుడు నిరాకార నిర్గుణ రూపం ధరిస్తూ ఉంటాం. నీకీ రహస్యం తెలీదా ఏమిటి? ప్రభు, తమ రహస్యాలు, తమరి విచిత్ర లీలలు తెలుసుకోవడం నారదుడి వశం కాదు. నాకొక చిన్న విషయం చెప్పండి. భస్మాసురుని భస్మీభూతం చేయటానికి ఏం ఉపాయం చెప్తారు? పరమపిత బ్రహ్మదేవులు చెప్పడం భస్మాసురుని మదిలో నారీకాంక్ష ఉత్పన్నమైందని, అతని అంతం ఒక స్త్రీచే అవుతుందనిను. దీని రహస్యమేమిటి? నారద, నువ్వు ఇదేదో రహస్యం అంటున్నావు. కానీ అంతా పూర్తిగా చెప్పేసిన పిమ్మట ఇక ఇందులో రహస్యమేముంది? అందుకని ఉత్తమమైన పనేమంటే నీవు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.